హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కర్ణాటక రాష్ట్రంలోని కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం యొక్క ముఖద్వారము. అక్కడి నుండి కొంచెం ముందుకి వెళ్తే మనకు ఈ పెద్ద వినాయకుని విగ్రహం కనిపిస్తుంది. ఇది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెయిన్ టెంపుల్. మేము ఆలయ ప్రాంగణంలో చాలా పురాతన కాలపు రథాలను చూసాము. మేము కుమారద్వారలో స్నానం చేసి దర్శనానికి వెళ్ళాము. ఇది ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం యొక్క పార్క్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం యొక్క వ్యూ పాయింట్. మా దర్శనం పూర్తయ్యాక మాకు ఏనుగులు కనిపించాయి. మేము కుమారద్వారలో స్నానం చేసాము. ఇంకా మేము అక్కడ చేపలకు ఆహారం పెట్టాము. మేము కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తారకాసురుడిని వధ తర్వాత తన శక్తి ఆయుధాన్ని ఈ కుమారద్వారలో ముంచడం వల్ల ఈ కుమారద్వారకు మహిమలు వచ్చాయని ఈ ప్రజల నమ్మకం. మేము ఘాట్ రోడ్లో వెళ్తుంటే చాలా భయంకరమైన ఘాట్ రోడ్. అది దట్టమైన అడవుల్లో ఆ ఘాట్ రోడ్ ఉంది. కొండల గుట్టలలో ఆ ఘాట్ రోడ్ ఉంది. చాలా మలుపులు కూడా ఆ ఘాట్ రోడ్లో ఉన్నాయి. మేము చాలా మలుపులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుమారద్వారలో చాలా చేపలు ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు ఆ చేపలని ఎవరు తినరు. ఇది ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం యొక్క పార్క్. ఇది అక్కడి శివుడి విగ్రహం. ఇది అక్కడి వ్యూ పాయింట్. మేము ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నాము. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లోపట స్వామివారు ఈ రూపంలో దర్శనం ఇస్తారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పైన మయూర వాహనం మీద కూర్చొని ఉంటారు. కింద వాసుకి ఉంటాడు.